మేడం గారు మీ పేరు? కందివల సచిత అండి. మేడం గారు చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అంబేద్కర్ పేరు పలకడం కాదు, ఆయన సిద్ధాంతాలు ఆచరించాలని చెప్తున్నాడు. నిజంగానే ఆయన సిద్ధాంతాలు గతంలో గవర్నమెంట్ ఆయన ఆచరించాడంటారు అసలు? ఆయన ఆచరించలేదు కాబట్టి ఇవాళ అమల్లోకి వచ్చి మళ్ళీ నేను ఆచరిస్తున్నాను, మీరు కూడా ఆచరించండి అని అనేసి ఆయన చెప్తున్నారండి. నిజంగా ఆయన గతంలో మనం చూసాం, అంబేద్కర్ విదేశీ కూడా తీసేసిన పరిస్థితి తీసేశాడు. మరి ఏ రకంగా ఆయన ఆచరిస్తాడంటారు ఇక్కడ? నిజంగా ఆయనకి అంబేద్కర్ గారి మీద గౌరవం ఉందంటారు, రాజ్యాంగం పట్ల దీని పట్ల గౌరవం ఉందంటారు? అసలు గౌరవం అనేది లేదనే కదండి ప్రతి ఒక్కరు చెప్పుకునేది. ఆయనకి గౌరవం అనేది తెలియదు, అసలు ఆయన ఆచరించడం అనేది కూడా తెలియదు. ఉన్నదాన్ని తీసేసి ఈ రోజు నేను ఆచరించండి ఆయన ఆశయాలని అని చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకే తెలియాలి. ఇంకా అంటే ఇక్కడ మరి ఆయన మరి గొప్పగా చెబుతున్నాడు అంబేద్కర్ ఇంత మంచిడు అంత మంచిడు అని. గతంలో మరి చూసుకుంటే దళితుల్ని వీళ్ళందరినీ అయితే వాక్ స్వాతంత్రం కూడా లేకుండా అణచివేసిన పరిస్థితి. ఎలా చూడతాడు ఇప్పుడు వచ్చి ఆయన అలా మాట్లాడతాను? ఎలా చూడతాడు? నిజంగానే దళితుల పట్ల కానీ జనాల పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ ఆయనకి అసలు గతంలో కూడా చూసాను, హావభావాలు కూడా చూసాను, రాజ్యాంగం పట్ల కూడా అవగాహన లేకుండా ఎలా చూడుతుంటారు ఓవరాల్గా ఆయన పద్ధతి? ఆయన పద్ధతి అనేది ఆయనకే తెలియాలండి. ఆయన ఒక 4 మాటలు మాట్లాడటం, 40 మాటలు అనిపించుకోవడం అనేది ఆయనకి జరుగుతున్నది అన్నమాట. ఎందుకంటే ఆయనకే అసలు పూర్తిగా అవగాహన లేదు. కానీ ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే ఒక మాట అనేది అనటము, ఇంకో 4 మాటలు అనేది అనిపించుకోవడం అనేది జరుగుతుంది. ఆయన పదే రాజ్యాంగాల గురించి మాట్లాడుతున్నాడు. రాజ్యాంగంలో అపోజిషన్ లీడర్ వాళ్ళని చెప్పి రాసిందంటాడు. కాసేపు రాజ్యాంగంలో అసలు రాజధాని అవసరం లేదని ఒక మాట మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకి అవగాహన ఉందంటారు అసలు రాజ్యాంగం గురించి? అవగాహన అనేది లేదని అనేది అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే అవగాహన ఉండేవాళ్ళు అయితే రాజ్యాంగం గురించి మాట్లాడేది పొరపాట్లు మాట్లాడతారు. అట్లాగే ఈ రాజధాని గురించి అయితే ఆయన అసలు మాట్లాడింది వింటే అసలు అందరూ నవ్వుకోవడమే అనమాట. ఎందుకంటే ఆయనే అన్నారు 3 రాజధానులు అని అనేసి. మరి ఇప్పుడు ఒక రాజధాని ఎందుకు అని అంటున్నారు. అసలు రాజధాని ఎందుకు అని అనేది మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియట్లేదని అనేది మాత్రం అర్థమవుతుందండి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ రాజధాని గురించి కూడా మావిగాని మాది పెద్ద గొప్పది, చాలా బాగా నాటుకుపోయిందని చెప్తున్నారు. దాంట్లో నిజాంతం ఉందంటారు? లేదండి. అసలు ఆయన చెప్పేవి విధి విధానాలు అనేవి కూడా అసలు ఏవి కూడాను ఒక పార్టీ రాజకీయ నాయకుడు ప్రస్తావించే ప్రస్తావనలాగా అయితే అనిపించట్లేదు. సామాన్య కార్యకర్తలైనా కొంచెం మాట్లాడే విధానం అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రోజా గారు మాట్లాడినా కొన్ని వివరంగా మాట్లాడుతున్నారేమో కానీ అసలు ఆయన మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారా అని ప్రజలు నవ్వుకునేలాగా ఉందండి. అంటే మరి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు మావిగాని గొప్పదాన్ని వాళ్ళ నాయకులు కూడా పదే వచ్చి చెబుతున్నారు. కానీ అధికార పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడితే దాడి చేస్తున్నారు, మావిగాని అనే పేరుని అనగదొక్కాలని చూస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే ఆ విధంగా అనగదొక్కున్నారా? వాస్తవ విషయాలు బయటికి చెప్తున్నారంటారు? వాస్తవ విషయాలు అసలు ఏ బయటికి చెప్పట్లేదండి. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వాస్తవ విషయాలు చెప్తున్నారంటారు, లేకపోతే వాళ్ళు అన్నట్టుగానే అనగదొక్కుంది గవర్నమెంట్, వాళ్ళు మాట్లాడిందని మావిగాని అనే పేరు వినపడకుండా చేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు నిజంగానే మావిగాని మాట వినపడకుండా చేస్తున్నారు గవర్నమెంట్? వినపడకుండా చేస్తున్నారండి.